హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్స్. ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేనైతే చింతపండు పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఒక 1/2 kg రైస్ని అయితే వండుకొని అయితే ఇలా పక్కన చల్లార్చుకున్నాను. అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా ముందుగానే నానబెట్టుకున్నానండి. ఈ చింతపండును అయితే రసం అయితే తీసుకున్నాను. ఈ చింతపండు రసాన్ని అయితే మనము పసుపు అయితే వేసుకుంటున్నానండి. తర్వాత 4-5 పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీల్చుకుని అయితే ఈ రసంలో అయితే వేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆన్ చేసుకోవచ్చండి. దీన్ని అయితే ఉడకబెట్టుకోవాలి. ఈ రసాన్ని దగ్గరికి అయ్యేలాగా బాగా ఉడకబెట్టుకోవాలండి. ఈ రసం అయితే ఇలాగైతే ఉడికిపోయింది మనకి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. పోపుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకోవచ్చండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే జీడిపప్పు, పల్లీలు, పోపు దినుసులు, అలాగే జీలకర్ర కూడా తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ అయితే పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. తర్వాత పల్లీలు కూడా వేసేసుకుంటున్నానండి. ఈ పల్లీలు జీడిపప్పు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అయితే మనం పోపు దినుసులు కూడా వేసేసుకోవచ్చండి. జీలకర్ర, పోపు దినుసులు అయితే వేసేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీల్చుకొని పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. పోపు అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ పోపు అయితే వేగిపోయిందండి. ఇప్పుడైతే మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్లోకి అయితే చింతపండు గుజ్జుని అయితే కలిపేసుకుందామండి. నాకైతే ఇక్కడ చింతపండు గుజ్జు మొత్తం పట్టేసిందండి ఈ రైస్కి. ఇలా అయితే వేసుకోవాలి. అన్నం అంతా కలిసేలాగైతే మనం కలుపుకున్నామండి. అలాగే పోపు కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర అయితే నేను పచ్చిదైతే యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర తగిలిన కాడ. ఇప్పుడైతే సాల్ట్ సరిపడంగా మనకి వేసేసుకుంటున్నాను. పులిహోర అయితే ఇలాగైతే రెడీ అయిందండి. చింతపండు పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.